అందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉంది. పదార్థ జ్ఞానమును బోధించేవాడు, ఇంకా అది ఆధ్యాత్మిక జ్ఞానమైన సామాజిక జ్ఞానమైన అన్నింటినీ మిళితం చేసుకునేటటువంటిది గురు పరంపర అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి నేటి కార్యక్రమానికి మనకి అవకాశం కలుగజేసినటువంటి పెద్దలు జనార్దన మూర్తి గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మంచి కార్యక్రమము ఏర్పాటు చేయండి అని నాకు మన కళాశాల నిర్వహిస్తున్నటువంటి వెంకట్ సార్ చెప్పడంతో మనము ఈ వేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వెంకట్ సార్ని కూడా, చిత్తూరు వెంకటేశ్వరరావు గారు, వెంకట్ సార్ గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా విద్యార్థులను కోరుతున్నాం. అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారు అయినటువంటి శ్రీమతి జె రమాదేవి గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దినోత్సవానికి మేడం గారిని కూడా స్వాగతం పలుకుతున్నాం. క్రమశిక్షణకు మారుపేరుగా కళాశాలను తీర్చిదిద్దేటటువంటి రమాదేవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. కూర్చోండి మేడం. అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారి పరిణితి చెందినటువంటి వారు మాత్రమే ఆ కార్యకలాపాలు నిర్వహించగలరు. అటు సాంకేతిక నైపుణ్యం కూడా తోడేసుకుని తులసి మేడం ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా సంతోషం మేడం, మీకు సాదర స్వాగతం, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఏ కార్యక్రమానికైనా సరే మనము కాస్త వర్షాభావం చేత ఆలస్యమైంది కార్యక్రమం అయినప్పటికీ కూడా వరుణుడు మనల్ని కరుణించాడు. అందుచేత ప్రకృతికి కూడా మనం నమస్కారం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన దగ్గరికి ఈ రోజుని మేము పూజించుకుంటాం మిమ్మల్ని అని అడిగితే, నన్ను పూజించుకోవడం కాదు,
నాలాంటి వ్యక్తులు, తత్వవేత్తలు ఎంతోమంది భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. నా జన్మదినోత్సవాన్ని మీరు గొప్పగా చేయడం కోసం వచ్చారు కాబట్టి నా జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుని ఆ గొప్ప మహామహులను, విద్యార్థులను తీర్చిదిద్దేటటువంటి పండిత వరేణ్యులందరినీ కూడా సత్కరించుకోండి అని చెప్పారట. అది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. అంటే ఒక్కరోజు పూజించి మనం ఉపాధ్యాయుడిని గౌరవించేసేమో అని అనుకోవడం కాదు. నిత్యము వాళ్ళు వేసినటువంటి మార్గాల్లో మనము ఆ బాటల్లోనూ నడవడం అనేది చాలా ప్రధానం. నేటి కార్యక్రమంలో మొట్టమొదటిగా మన కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి రమాదేవి మేడం గారిని విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కాలేజీ కరెస్పాండెంట్ సార్ శ్రీ జాస్తి జనార్దనమూర్తి గారికి, కాలేజీ యాజమాన్యం అయిన వెంకట సార్ గారికి, నాతోటి వైస్ ప్రిన్సిపల్స్ తులసి మేడం గారికి, స్వామి సార్ గారికి, వేదిక కింద ఉన్న తోటి గురువులందరికీ కూడా నేటి టీచర్స్ డే సందర్భంగా అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసినందుకు అందరి తరపున, యాజమాన్యం తరపున, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ స్టాఫ్ తరపున, అందరి తరపున కూడా ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్య అతిథులుగా బయట నుంచి, వేరే కాలేజెస్ నుంచి, వేరే ప్రొఫెషన్స్ నుంచి గురువులు చాలామంది వచ్చారు, కవులు చాలామంది వచ్చారు. మీ అందరికీ కూడా మా కాలేజ్ తరపు నుంచి హృదయపూర్వక స్వాగతము. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురు పూజోత్సవం సందర్భంగా కొన్ని మాటలు చెప్పమన్నారు. ఈ ప్రొఫెషన్ అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్నది. ఎంతోమంది భవిష్యత్తు మా చేతుల్లో ఉంది. సో ప్రతి ఒక్క స్టూడెంటు కూడా శ్రమ చేసుకుంటూ సౌందర్యాన్ని చూడమంటాడు. ఆ కష్టపడి పని చేసినప్పుడు పొందినటువంటి అనుభూతి, అనుభవం కూడా మనందరికీ మార్గదర్శకము. ఆయన మాటల్లోనే ఆ కృషిని, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మనం అందుకుందాం. ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా సుదినం. కారణం ఏంటంటే మనం ఎప్పుడు ఏదో అదావిలో ఉంటాం తప్ప ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎప్పుడు మనం పాల్గొనే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోవడం సామాజికంగా లేదు. అయితే ఈరోజు రాధాకృష్ణన్ గారు వారు మన ఇక్కడ ఉపాధ్యాయులు గారు మన ఆర్ట్స్ కాలేజీలో పనిచేశారు. మళ్ళా అంచెల మీద ఎదిగి మన దేశానికే ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మన అందరి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే ప్రతిదానికి ఏదో ఒక ఆదర్శం ఉండాలి. రాధాకృష్ణన్ గారిలాగా నేను కూడా పైకి వెళ్ళాలి అనే కోరిక మీ అందరిలోనూ ఉంటే అది తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి అదే దృష్టిలో మనం కూడా వర్క్ చేసి ముందుకెళ్ళాలి. ఈవేళ నిజంగా ఈవేళ రాధాకృష్ణన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వర్ధంతి సాయంగా మనం అందరూ కూడా కలిసి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా బయట నుంచి చాలామంది గెస్టులు వచ్చారు. వారందరికీ కూడా మా కాలేజీ తరఫున అభినందిస్తున్నాం. తప్పనిసరిగా ఇలా ముందు కూడా అవకాశం వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ మా పిల్లల్ని ఆశీర్వదించవలసిందని మన పిల్లల తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. అంచేత ఈవేళ నిజంగా ఈ మీటింగు చాలా చెప్పుకోదగ్గ మీటింగు. దీన్ని అవగాహన చేసుకొని మీరు అందరూ కూడా ముందు దాని ప్రకారం ముందుకు వెళ్దామని మన అందరి తరఫున ఆలోచించి చేద్దాం. ఆ హామీ కూడా వచ్చిన ఐపీఎల్కి కూడా ఇవ్వాలి. మనం డిసిప్లిన్లో కానీ మరో రకంగా కానీ ముందున్నాం.
చారిటబుల్ అన్న కాలేజీ పేరు వింటే డిసిప్లిన్లో నెంబర్ 1 కింద లెక్క రాజమండ్రిలో. దాన్ని మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. దానికి ఉదాహరణ ఇవాళ కూడా పిల్లలందరూ ఇక్కడ ఉన్నా కూడా ఏ శబ్దం లేకుండా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అంటే ఇదే కంటిన్యూ చేయమని చెప్పి మరొకసారి మీకు అందరికి కూడా చెప్తూ నేను కూడా మీ అందరితో పాటు కలిసి ఉంటాను, చేస్తాను, ఏది అవసరం చేయగలుగుతాను అని మరొకసారి వెంకటేశ్వరరావు గారికి కూడా అలా వాళ్ళ అధ్యాపక బృందానికి కూడా నా ప్రామిస్ ఇట్ ఈస్ దేర్. ఐ విల్ బి విత్ దెమ్, ఐ విల్ హెల్ప్ దెమ్ వాట్ ఎవర్ ది వే దే వాంట్. ఇంకేదంటే నాకున్న అనుభవాన్ని ఇతరులకు పంచిపెట్టడం అనేది నాకు అలవాటు. అంచేతంటే ఉన్న వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు నా అరుగు జాడల్లో తీసుకెళ్ళాలని కోరుకుంటూ చేస్తూ ఉంటాను. దాంట్లో నేను బాగా ముందుకు వెళ్ళగలిగాను. సో మీరు కూడా ఇదే రకంగా మన పక్కన ఉన్న వాళ్ళకి మనం సహాయపడాలనే కోరిక కూడా అలవర్చుకొని మీరు కూడా చేయాలి. అంచేత ఈరోజు నిజంగా కూడా చాలా సుదినం, చాలా సుదినం. దాన్ని మనం రాధాకృష్ణ గారిని ఇలాగే ఇంకా పెద్దల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నడిచేటటువంటి కృషి మేము చేయగలము. ఎందుకంటే అంతటి అనుభవాన్ని సాధించి విద్యా సంస్థను ఒక చక్కనైనటువంటి మార్గంలో క్రమశిక్షణ సహితంగా నిలబెట్టినందుకు మీకు ముందుగా మేము ప్రణామములు అర్పించుకుంటూ కార్యక్రమంలో ఉపాధ్యాయుల్ని సన్మానించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనము జాస్తి జనార్దన్ మూర్తి గారి చేతుల మీదుగా వేదిక మీద ఉన్నటువంటి మా ప్రిన్సిపల్స్కి అలాగే మా వెంకట సార్కి కూడా పెద్ద ఆయన గారి చేతుల మీదుగానే ఆ సత్కార్యములు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మ ఆ మెటీరియల్ తీసుకురండి. మంచిదైనటువంటి శుభ పరిణామము అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధింపజేసేటటువంటి ఒక మంచి మాట మనిషిని మహోన్నతుడిని చేస్తుంది. గౌరవనీయులైనటువంటి పెద్దలు పూజ్యశ్రీ జాస్తి జనార్దన్ మూర్తి గారి చేతుల మీదుగా తొలుతగా మా వెంకట సార్ని కళాశాలను నడిపించడంలో ఆయన్ని అనుసరించి మూర్తి గారిని అనుసరించి నడిచేటటువంటి వెంకట సార్ని సత్కరించవలసిందిగా సార్ని కోరుతున్నాను. మంగళవాద్యములు మన పిల్లలు సార్ అప్పుడు ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు నా తర్వాత ఎవరైనా సమర్థంగా చేసేవాడు కావాలని చెప్పి నేను కోరుకోవడంలో వెంకటేశ్వరరావు గారిని ఐడెంటిఫై చేసి వారిని మన కాలేజీలో ముఖ్యమైన పాత్రలో పెట్టాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. దానికి అనుకూలంగా వారు కూడా చాలా ముందుకెళ్ళారు. దాంట్లో భాగంగా ఈవేళ ఆయన ఎంతకాలంగా ఏ డిజిగ్నేషన్ లేకుండా టీచర్గా కాదు, ప్రిన్సిపాల్ కాదు, ఆల్రెడీ ప్రిన్సిపాల్ ఉన్నారు. ఆ చేత ఆయన్ని ఒక డైరెక్టర్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఒక డైరెక్టర్గా కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఆ అకౌంట్లోనే వాటిని సన్మానించాలని కోరుకుంటున్నాను. సంతోషం సార్. నేటి నుండి కళాశాల డైరెక్టర్స్ వరుసలో వెంకట సార్ని కూడా చేర్చారు మూర్తి గారు. మరొకసారి ఇద్దరికి కూడా మనము అభినందనలు తెలియజేద్దాం. వెంకట సార్ని అభినందిస్తూ సార్ ఒకసారి ఇచ్చు ఆయన డైరెక్టర్గా కూడా అందరికీ ఆమోదం ఉందని చెప్పి దాని ఆధారంగా
నేటి నుండి వెంకట సార్ని డైరెక్టర్ సార్ అని మనం పిలుచుకోవచ్చు హ్యాపీగాను. మరొకసారి ఇద్దరికి కూడా మళ్ళీ మనం కర్తాభివందనతో అభినందనలు తెలియజేస్తాం. ఒక మంచి ప్రయత్నము అందరినీ మంచి వైపు నడిపిస్తూ శ్రమయేవ జయతే అని చెప్పి మనము చెప్పుకోవడం జరుగుతుంది. మహారహం శ్రమించి మీరు కళాశాల యొక్క ప్రగతికి వెంకట సార్కి సహకరిస్తున్నారు. వీరందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తాం ఈ సందర్భంగా. అలాగే మరో వైస్ ప్రిన్సిపల్గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్నటువంటి కేవీ స్వామి గారిని కూడా సత్కరించవలసిందిగా మూర్తి గారిని కోరుతున్నాము. అలాగే వెంకట సార్ మేడం కూడా బాధ్యత చాలా బలమైనది. బలమైనటువంటి బాధ్యతలు మోయటమైనటువంటిది అసాధ్యమైనటువంటిది. వాటిని పురస్కరించుకుని జాస్తి అనేటువంటి పేరుపై ఒక కవి పురస్కారాన్ని కూడా ప్రకటించడం జరిగింది వెంకట సారు. అంటే పిల్లల్లో చైతన్య వికాసం కావాలి, ఆలోచన వికాసం కావాలంటే కవిత్వ రచన చాలా దోహదం చేస్తుందని నేను చెప్పినప్పుడు, అయితే జాస్తి టైటిల్ తోటే మనము అవార్డు ఇద్దామంటే అని వెంకట సార్ అనడం. అది కూడా జాస్తి అంటే అపారమైన అని అర్థం, తెలుగులో అర్థము. జాస్తి అనేటువంటి పదానికి ఇంకా అంతకు మించి అధికమైనటువంటిది ఉండదన్నమాట. అంతవరకు ఆ అధికం ఉంటుంది అనే అర్థంలో జాస్తి అనే పదాన్ని తీసుకుని మేము జాస్తి యువకవి పురస్కారం అని చెప్పేసి మా మెటీరియల్ తీసుకుని ప్రకటించడం జరిగితే, శ్రీకాకుళము అలాగే మన ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతం నుండి మనకి కవితలు అపారముగా వచ్చి ఉన్నాయి. అయితే గోదావరి జిల్లా వాసిగానే ఆ బొబ్బిల్లంకకి చెందినటువంటి ఒక యువకవి నక్కిన ధర్మేష్ గారు అని చెప్పేసి ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు. ఒక స్కూల్కి డైరెక్టర్గా జాస్తి పుల్లమ్మాయి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాస్తి యువకవి పురస్కారం 2025 ఈ సంవత్సరం నుంచే ప్రారంభించాము. 35 సంవత్సరముల వయసు వరకు పరిమితి ఇచ్చి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. పోటీలో విజేతగా నిలిచినటువంటి జాస్తి యువకవి పురస్కార విజేత ధర్మేష్ గారికి సత్కారం జరుగుతోంది. షాల్ కప్పి జ్ఞాపికను అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా జాస్తి జనార్దన్ మూర్తి గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. మేము సాహితీ గోదావరిని ఒక చిన్న సాహిత్య సంస్థ పెట్టుకుని వేళ కవులను కూడా ఇక్కడికి ఆహ్వానించుకున్నాము. ఈ బాధ్యత అంతా ఎవరు మోస్తారండి అని వెంకట సార్ అడిగినప్పుడు, నేను చేస్తాను సార్, ఏం పర్వాలేదు అని చెప్పి మా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మాకు అవకాశం ఇచ్చినందుకు ముందు మూర్తి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దానికి కూడా సాహిత్యము, సంస్కృతి, కళలు అనేటువంటివి చాలా ఇష్టంతో కూడుకున్నటువంటివి. పిల్లల్లో ప్రాపంచిక జ్ఞానాన్ని పెంపొందింపజేసేటటువంటి అద్భుతమైనటువంటి చర్య కవిత్వ రచన అనేటువంటిది. మా గురువులు వచ్చారు, వాళ్ళు మాట్లాడతారు ఆ విషయాల గురించి కూడా. ఉపాధ్యాయుడిగా కూడా ఆయన పనిచేస్తూ ఉండడం ఈరోజు ఆనందదాయకము. ప్రత్యేకమైనటువంటి ప్రశంస ఆయనకు దక్కింది. ధర్మేష్, ఈ విజేత అయినటువంటి ధర్మేష్ గారు ఆయనే ఆయన స్పందన వెంటనే ఒక నిమిషంలో తెలియజేస్తే బాగుంటుంది. నమస్కారం, నా పేరు నక్కిన ధర్మేష్. నేను ఐటీ సాఫ్ట్వేర్గా ది గేట్వే స్కూల్ వైస్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇది ఒక పురస్కారంగా నేను స్వీకరించడం లేదు, ఒక బాధ్యత కింద స్వీకరిస్తున్నాను. అమ్మ భాష తెలుగు అక్షరమై వెలగాలని చెప్పి ఒక ఐటీ సాఫ్ట్వేర్లో నేను పనిచేస్తున్నప్పుడు చాలా తెలుగు పదాలు నేను మర్చిపోతూ ఉంటాను. అయినా సరే మళ్ళీ పుస్తకాలు చదువుతూ మన తెలుగు ఎలాగైనా సరే వెలగాలని చెప్పి ప్రతి స్కూల్స్ కూడా, ఇక్కడ నేను కాలేజెస్ ఇంకా విజిట్ చేయలేదు, ఇంకా స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు కూడా కాంపిటీషన్స్ పెట్టి మన తల్లి, నా కన్న తల్లి అంతరించిపోతుందేమోనని చెప్పి బాధపడుతూ మాతృభాషను పెంచాలనే లక్ష్యంతో ఒక చిన్న అడుగులు వేస్తున్నాను. ఆ అడుగులే ఈరోజు ఈ వేదికపైకి నన్ను తీసుకొచ్చినవి. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకు కానీ నా గురువులకు కానీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా జాస్తి జనార్దన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. ఈ పురస్కారం మరింత రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకంగా ఎదగాలని చెప్పి, ఇది అందరికీ ఎంతోమంది యువకులను ప్రోత్సహించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మంచి కార్యక్రమం. తప్పని సోషల్ వర్క్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి జానకీరావు గారు, డాక్టర్ ఆర్ జానకీరావు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎంతో ఆయనకి చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి.
యూనివర్సిటీలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఉండేటటువంటి దానిని మమ్మల్ని మన్నించి చక్కగా నేను పిలిచిన వెంటనే ఆయన కార్యక్రమానికి ఇచ్చేశారు. చాలా సంతోషం సార్. పక్కన ప్రొఫెసర్గా ఉన్నారండి, ఎంఏ సోషల్ వర్క్స్కి టీచ్ చేస్తారు. ఆయన వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించుకుంటున్నాం. వేదిక ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే కాకినాడ ఫేమస్ ఇంజనీర్ గరగ రామకృష్ణ గారు, నాకు కూడా నేను రచనలు చేస్తానండి అని చెప్పి నాకు పరిచయం అయిన వల్ల ఆయన మనకి ఇక్కడ రావడం జరిగింది, కానీ లేకపోతే ఆయన దొరకడం చాలా కష్టం. అంటే రచన అనేటువంటిది మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చిందో చూడండి. ఆయన బిల్డింగ్ ప్లాన్స్ ఒక 30 floors 50 floors అయినా సరే బిల్డింగ్ ప్లాన్స్ చేసుకుని ఒక ఆఫీస్ మెయింటైన్ చేసేటటువంటి ఒక 10 మంది అసిస్టెంట్లు ఆయన దగ్గర పనిచేస్తుంటే కవిత్వం రాస్తానండి నేను అని చెప్పేసి మాకు పరిచయం అయ్యి ఈవేళ నేను పిలిచిన వెంటనే కాకినాడ నుంచి ఆయన శ్రమపడి ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. గరగ రామకృష్ణ గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. చాలా చిన్నపిల్లల్లా కనబడతారు ఈయన. కవిత్వం కూడా అలాగే చిన్నపిల్లలాగే ఉంటుంది, కానీ బిల్డింగ్ ప్లాన్స్ వేస్తే ఎక్కడో ఆకాశాన్ని అంటుతాయి. ఆయన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రాజమండ్రిలో కూడా చాలా కాలం ఆయన శ్రీ చైతన్య వంటి సంస్థల్లో పనిచేసి కాకినాడ వెళ్ళారు. ఆర్వీవి రాజా గారు మంచి కవిత్వం చెప్పడంలో సిద్ధులు. కాకినాడ పట్టణానికే కాదు రాజమండ్రి పట్టణానికి కూడా ఆయన సుపరిచితులే. ఆయన వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా విద్యార్థిని కోరుతున్నాం. అలాగే నేటి కార్యక్రమంలో మరొక డాక్టరేట్ సినిమా చక్కగా ఆలపించి మరీ మమ్మల్ని ఆనందపరుస్తారు. మేడం గారు రమ్మన్న వెంటనే కార్యక్రమానికి విచ్చేశారు. మేడం గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఒక పుస్తకాన్ని ప్రచురించినటువంటి ఉపాధ్యాయుని పుష్పగుచ్చంతో మేడం గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జేడి వరలక్ష్మి గారు, వెలిబూడిదని రంపచోడవరం ప్రాంతంలో వెలిమిడి అని పిలుస్తారండి. వెలిమిడి మనం ఎలిబూడిది అంటాం ఇక్కడ. మును గారు గోకవరం నుంచి వచ్చారు మేడం కూడా. ఆవిడ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చాలా మంది మేము కవిత్వం రాసేస్తామని ఎగబడిపోతూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళని స్వీకరించను. కవిత్వం అనేటువంటి దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇలా రాయండి, ఇలా రాస్తేనే మీరు కవులుగా చలామణి అవుతారు. ఏది పడితే అది రాస్తే కవిత్వం కాదు. ఎలా రాస్తే అలా కవి అయిపోయి సన్మానం చేయించేసుకుంటారంటే రానివ్వను. నేను అస్సలు రానివ్వను. నాకు మంచి కవిత్వం కావాలి, పిల్లల్లో మార్పు కావాలి, 10 మందికి మనం ఆదర్శవంతం కావాలి, వాళ్ళు చైతన్యవంతులు అవ్వాలి. గురుతుల్యులు మార్గదర్శకులు శ్రీమాన్ జాస్తి జనార్దన్ రావు గారు మూర్తి గారి యొక్క జాస్తి వారి ఆస్థానంలో వారి శ్రీకృష్ణదేవరాయల్లా కూర్చుంటే 80 కవులు వారి పాదాలకు శిరస్సు వంచి కవితా సరస్వతికి పట్టం కట్టడానికి వచ్చాం. జాస్తి వారు నాకు 20 ఏళ్ల క్రితమే తెలుసు. నేను రాజమండ్రి వికాస్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తున్నప్పుడు, నారాయణలో ఎంఈసీ ప్రిన్సిపాల్గా చేస్తున్నప్పుడు రోకా అని ఒక సంస్థ ఏర్పాటు చేశాం. ఆ రోకా యొక్క వ్యవస్థాపక మెంబర్, రాజమండ్రి అర్బన్ కాలేజెస్ అసోసియేషన్కి సార్ ప్రెసిడెంట్గా ఉంటే నేను వ్యవస్థాపక మెంబర్గా ఉండేవాడిని. ముఖ్యంగా ఈరోజు గురు పూజోత్సవ శుభాకాంక్షలు మీ గురువులందరికీ తెలియజేస్తూ, శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించిన జాస్తి జనార్దనమూర్తి గారికి మా గురు సమానులు, విద్య కోసం సేవ చేస్తున్న పెద్దవారు, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, వేదిక పైన ఆశీనులైన మిగిలిన అష్టదిగ్గజాలు అన్నారు మా కవులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ వేదిక ముందు ఉన్న అందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కవితను నేను ప్రారంభిస్తున్నాను. నా కవిత శీర్షిక ఆచార్య దేవోభవ. చెమటను విజ్ఞానంగా మలిచి శ్రమజీవిగా నిరంతరం శ్రమించే గురువు మొదటి అక్షరాంకురాన్ని మనసులో నాటి వ్యవసాయం చేసే కర్షకుడు. సంస్కార సేద్యంతో పంటను పండించి ధరణికే అంకితమిచ్చే త్యాగధనుడు. తన సౌఖ్యం కన్నా శిష్య స్వప్న సాకరతే ముఖ్యమని తప్పించి నిస్వార్థపరుడు. తనలో నిక్షిప్తమైన జ్ఞానదానాన్ని సదా వితరణ చేయు ఉదారదాత. బ్రహ్మరాతను బోధనతో సరిదిద్ది
జీవనగతిని మార్చు విధాత. అభివృద్ధి శిఖరాలకు శిష్యులను ఎక్కించి తాను మాత్రం నేలపై నిలిచి సంతృప్తి చెంది కల్మషమెరుగని అల్ప సంతోషి. మానవుని మహనీయునిగా మార్చే మహాదేవుడు. గురువు నడిచే దైవమే కాదు, మహోన్నతుడిగా మలిచే కర్మాగారం. ఎన్నటికీ తేలదు ఆ గురుదేవుని రుణం, వేడదు జన్మ జన్మల రుణానుబంధమే. నాకు ఈ అవకాశం కల్పించిన రాజ శ్రీనివాస్ గారికి, కాలేజీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మ రాసేటువంటి రాతను ఎవరూ మార్చలేరు, అందుకే విధాత అంటారు అని. కానీ ఆయన ఒక వాక్యంలో అన్నారు, బ్రహ్మ రాసినటువంటి రాతను మార్చగలిగే మరొక దాత గురుబ్రహ్మ మాత్రమే అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఎందుచేతంటే మీరందరూ ఒక మట్టి పెండాలలాగా క్లాస్ రూమ్లకు వస్తారు, 4 గదుల మధ్య నిలకడలేని అలల్లా ఉంటారు శిష్యులందరూ కూడా. ఒకే ఒక వ్యక్తి అన్ని రకాల వేషాలు, అంటే సర్వ వేషాలు వేయాల్సిన ఏకైక వేదిక క్లాస్ రూమ్. మీకు బోధించాలి, మందలించాలి, బతిమాలాలి, నేర్పాలి, చెప్పాలి, కొట్టాలి, తిట్టాలి, ఇన్ని ఏకపాత్రాభినయం చేసే ఏకైక క్యారెక్టర్ ఎవరంటే గురువుగారే. మీ జీవితంలో ఎక్కడో చోట మీరు తప్పు చేస్తున్న సందర్భంలో ప్రథమంగా గుర్తొచ్చే ఏకైక వ్యక్తి గురువు ఒక్కడే. బ్రహ్మస్వరూపుడు, జ్ఞానంతో అధమత్వాన్ని తొలగించి రూపాంతరపరిచే రూపకుడు, విద్యా కుసుమాలను వెలిగించే గురుకుల గౌరవ మూర్తి హోయి. తన ఉపన్యాసంతో హృదయాలను సైతం చేసే నిత్య కార్మికుడు, క్రమశిక్షణ చర్యా కొలుముల గురుసముఖంలో చేసే బోధనలు, అభ్యాసి అభ్యున్నతి ధ్యాసగా ప్రేరణ సూత్రమే అతని ప్రయాణం, అతని ప్రమాణం. శిష్యాభరణ అలంకారుడు, నవసమాజ నిర్మాణకుడు, మంచిని విత్తే సంఘ సద్బోధకుడు, అక్షరాన్ని ఆరాధనగా భావించి వేదమంత్రమైన వాక్కులతో బోధించి సన్మార్గపు జగద్గురు, యువజన వన సజ్జన పద రక్షకుడు, సంస్కృతి సాంప్రదాయ సంరక్షకుడు, అక్షరమే ఆయుధమని విశ్వసించి ఉత్తమ పౌరుల శిల్పకారుడు, ఆయనే జీవిత పాఠ్య బోధకుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే వేదిక ముందున్న పెద్దలకి నా నమస్కారాలు. నాకంటే చిన్నవాళ్ళందరికీ నా శుభాశీస్సులు. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే, ఈ ఊళ్ళో ఎక్కడ జరిగినా ఏ పేపర్ చూసినా గురువులకు సత్కారాలు, సన్మానాలు. అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, అందులో పిల్లలు ఇంటి దగ్గర ఏదో టీవీలో ఏమో చూస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా అలా మారుమోగిపోతూ సెల్లో ఉంది. కానీ ఇక్కడ పిల్లలకి గురువు గురించి వ్యవస్థ చెబుతూ ఇక్కడ ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మనం కరతాళ ధ్వనులతో ఇక్కడ యాజమాన్యాన్ని మనం అభినందిద్దాం ఒక్కసారి. అలాగే నేను ఇంతకు ముందు కేశవరం స్కూల్లో చేసేదాన్ని, ఇదే రూట్లో వెళ్ళేదాన్ని. వెళ్తుంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవరు కనిపించేవారు కాదు, కానీ మా స్కూల్ అక్కడ 4ంటికి అయిపోతుంది. వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి స్కూల్ నుంచి పిల్లలు, ఈ విద్యార్థులందరూ బయట కనిపించేవారు. నాకు చాలా చూడముచ్చటగా అనిపించేది. ఎందుకంటే ఏ కాలేజీ పిల్లలు వెళ్తున్నా కొంచెం అల్లరి చిల్లరిగా అటు ఇటుగా ఉండేవాళ్ళు, కానీ వీళ్ళు బయట కూడా క్రమశిక్షణగా, అక్కడ వెనకాల ఎవరు వాళ్ళ లెక్చరర్స్ కానీ ఎవరు లేకపోయినా క్రమశిక్షణగా ముఖంలో ఒక రకమైన ఆత్మవిశ్వాసంతో ఒక రకంగా కనిపిస్తే నాకు చాలా ఆనందం అనిపించి ఒకసారి రావాలి కాలేజీకి అనిపించింది. కానీ ఈరోజు వాళ్ళని పిలవడం నేను చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తూ, అలాగే గురువే శిష్యుల్ని పిలిస్తే ఎలా ఉంటుందో అనేది ఈరోజు నేను ఇలా ఈ ప్రయాణం చేసి ఇలా అడుగులు వేయడానికి కారణం మన శ్రీనివాస్ గారు. ఆయనే ఒకసారి నన్నయ్య యూనివర్సిటీలో మీరు కవిత్వం రాయాలని మొట్టమొదటిసారిగా నాకు నేర్పి, ముందు మీరు రాయొద్దు, కొన్ని చదివి ఆ తర్వాత మీరు మొదలు పెడతారు కానీ మీరు రాస్తారని నాకు సాహితీ గోదావరిలో చిన్న చోటు ఇచ్చినందుకు ఒక్కసారిగా ఆయనకి నమస్కారం చేసుకోవడానికి, నాకంటే చిన్నవారు కాబట్టి ఇలాంటి సాహితీ కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇంకా 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 ఎత్తుకి ఎదగాలని, ఇంతమంది శిష్యుల్ని ఇంత బాగా తయారు చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. ముందే చెప్పుకున్నాం కదా, మనం రాజమండ్రిలో కాదు ఎక్కడ చూసినా వాళ్ళందరికీ ఆశీస్సులు. మీరందరూ ఒక అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకాన్ని మీకు సరైన ఆలోచన పండిత్ వచ్చే వరకు మీ అమ్మ నాన్నల దగ్గర ఉంచండి. మీకు కరెక్ట్గా ఆలోచన రీతి పెరిగింది అన్నప్పుడే మీ చేతిలోకి తీసుకోండి.
ఎవరి చేతుల్లో పెడితే వాళ్ళ చేతుల్లో పెట్టద్దు. బీ కేర్ఫుల్, బీ గుడ్, బీ కేర్ఫుల్. నా కవిత శీర్షిక శబ్దమే ఆస్తి. మట్టి ముద్దలను ఒక చోట చేర్చి శబ్దంతో రూపాన్ని ఇచ్చే శక్తి అతనికి ఉంది. ఆకతాయితనంలో మునిగిన నీకు అతడొక అడవి కాచిన వెన్నెల. 4 వేదాలు వల్లించే గురువు నోట విలువల జ్ఞానం ఒడిసి పట్టుకుంటే చీకటిని కంటపడనివ్వని సూర్యుడతడు. నలుదిక్కుల అనుభవాల నీడ గురువు. దిక్కుతోచని స్థితిని దాటించే నీ బతుకుకు అతడొక వంతెన. గురువు తట్టిన భుజం నీదైతే రాతివర్ణంలో పరిమళాన్ని పూస్తావు. నవ్వుల్ని చాపుకుని కూర్చున్న సముద్రం అది. ముత్యాల వేటనో నిధి నిక్షేపాల కోటనో నువ్వే పోయి వెతుక్కో. నీ భవిష్యత్తు పరీక్షలో చిక్కు ప్రశ్నకు మూల్యాంకనంలోని జవాబు పత్రంలో జ్ఞానపు వెలుగును పుట్టిస్తాడు. గురువు నీ ఊపిరిలో చెరిగిపోని చరిత్ర. నిర్మలంగా బతుకు పాఠం చెప్తూ అరిగిన శుద్ధముక్కల తన వయసు మర్చిపోతాడు. నీ విజయం అతడి కంటి ముందుకొస్తే ఆనంద బాష్పాల్లో ఆశీర్వాదాన్ని రాలుస్తాడు. అతడే నీ గురువు. తన కంఠస్వరమే నీకు రాసిచ్చిన ఆస్తి. కృతజ్ఞతలు. అలాగే ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా పిల్లలకి నేను ఒక కవితని పలికి చెప్పబోతున్నాను. నా కవిత శీర్షిక బోధనకు సహకారం. ముద్దుల బిడ్డ తప్పటడుగుకు ఎద్దేవా పలికే పితృ మాతృమూర్తులు ఉన్న కడదాకా నవయుగమును కలిరాజే ఏలుతాడు. నవయువకుల నడతను క్రమశిక్షానాహిత్యమే ఏలుతుంది. నేటి పౌరులంతా నెట్టింట్లో పడి నలుగుతూ పరిహసిస్తుంటే నాటికి నట్టింట్లో పరాజయమే పరిహాసమాడుతుంది. ఆ పోటీ పెంకి నేర్చిన పిల్లల అల్లరి సామ్రాజ్యంలో గురువుల గొంతులు నులుముకొని మరీ గగ్గోలు పెడుతున్నాయి. మంచి మాటతో ముందుకొచ్చి విలువల పాఠం నేర్పుతామంటున్నా మూలిగే మెదడుకు మంచి మాటను చేరనీయకుండా శిష్యుల చెవులు 2 ఏకమై ఇరుపక్కలకు మార్గమును సుగమం చేసుకున్నాయి. నిండా ముంచేసిన ఆకతాయితనముతో అభ్యసనను పతనం వైపు పరుగులు పెట్టిస్తున్నారు. శాంతమూర్తి అయిన గురువర్యునికి అలసటతో కూడిన ఆవేశం వచ్చి మాటలతో వేట సరిపోదని బెత్తం పట్టి దండించి సరిచేద్దామనుకుంటే దానికి అపవాదం అంటుకొని చుట్టూ ఉడిచట్టం బిగుసుకుపోయింది. నా కష్టం నల్లబల్లకు తెలుసు, 4 గోడలకు తెలుసు, బుద్ధిగా ఉంటున్న విద్యార్థులకు తెలుసని తెగింపుతో ముందుకు పోయి వెలుగులోనే నలుపును నింపుకున్న ఆ బల్లకు విలువైన జ్ఞానముతో ముస్తాబు చేసి వినిపించుకున్న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేన ఆ చంద్ర సహోదరులు. బోధనకు బుద్ధి లేని పిల్లల సహకారం కరువయ్యిందని ఉపాధ్యాయులు వెనుదిరిగితే వినే పిల్లల ఆలోచనలో మెరుపులు పూయించే మహారాజులు ఉండరు కదూ. ధన్యవాదాలండి ఈ అవకాశం. సభా సరస్వతి నమః. నా అరచేతి కవిత్వం ఇక్కడున్న సూర్యకాంతిని ఆపగలదా అని భావిస్తూ మొదలు పెడుతున్నాను. నాకు విజేతగా నిలిచినటువంటి కవిత్వాన్నే మీకు చదువుతున్నాను. ఈ కవిత్వం నేను ఒక చిన్న క్లాస్ రూమ్లో చెప్పిన ఒక చిన్న మోటివేషన్. ఒక చిన్న పిల్ల నా గుండెను టచ్ చేసింది అన్నమాట. అది కవిత్వం అన్నది నేను మన ఏ మాట అయినా సరే చెప్పాలంటే అది మాతృభాషలోనే చెప్పగలను. సో అటువంటి మాతృభాషలో ఉన్న పదాలను వెతికి రాసినటువంటి నా చిన్న కవిత్వం ఇది. ఎగసిపడే మిన్ను అందుకునే ఉత్సాహ కెరటం నీవవ్వాలి. పడినా లేచే గుండె దిటువు నీది కావాలి. సంకల్పంలో తేడా ఉండకుంటే సాధించడంలో తేడా ఉండనే ఉండదు. ఎంత ఖుషీగా ఉన్నా ప్రయత్నంలో శ్రేమిషువి, లక్ష్య సాధనలో ఋషువి నువ్వు. అలసత్వం లేని అలసట ఎరగని అక్షర ప్రేమికుని నువ్వు. శరం కాని వరం మీ నాలుగుపై ఉంటే నిలువెత్తు కలలు నీవు కంటే. అమ్మ సరస్వతికి అంకితమైతే అద్భుతాల పెన జల్లులు మీపై కురుస్తాయి. నీ ప్రయత్నాలు విజయాలై మెరుస్తాయి. మీలో ఉన్న సేవాగుణం, దానగుణం మీ సిరి సంపదలు సమృద్ధి చేస్తాయి. నిరాశ మేఘాలు దూజి పింజల్లా ఎగిరిపోతాయి. వడగండ్లు కూడా వడుపూసల్లా రంగులు దిద్దుకుంటాయి.
కరుగుతనాల మనసులు చెరుకు తేనీయాలను కురిపిస్తాయి. ఇక్కడ స్వర్గం చెయ్యాలన్న నీ చేతిలోనే, నరకం తరిమి వేయాలన్న నీ ఊహలతోనే. అందుకే ప్రతి ఊహను అందుకు అందాలనే ఎక్కే విషయంలో అసమాన ప్రజ్ఞను సొంతం చేసుకో. ఒక్కసారి గుండె ధైర్యంతో ముందుకు నడిచేయి నేస్తం. నీ హస్తం స్నేహ సుమాలను వర్షిస్తుంది, పారిజాతాల సున్నిత్వాన్ని బ్రతికిస్తుంది. ఇక్కడ రాజువి సేవకుడివి నీవే, భారత ముద్దుబిడ్డగా నీ భవితను నువ్వే తిరగ రాసుకునే బ్రహ్మవు నీవే. అందుకే నీ చూపు ఎప్పుడు ఆకాశం వైపు, నీ ప్రయత్నం ఎప్పుడు అభాగ్యుల కష్టం తీర్చే కాపు. ఇక నవవసంతం వస్తుంది రేపు, అంతకంటే ముందు కొత్త ఆలోచనలు నీ మెదలో నిలుపు. అందుకు ఇప్పుడు గెలుపే గెలుపు అని నా గురు బోధనని ఈ కవిత్వంతో ఆ తరగతి గదిలో ముగించాను. ఆ కవిత్వాన్నే ర్యాలీ శ్రీనివాసరావు గారికి అందించాను. ధన్యవాదాలు. ఊపిరి లిపిపోసి నన్ను బతుకుబద్ధంగా చేసింది. ఊపిరి లిపి చేసి నన్ను బతుకుబద్ధంగా చేసింది. ఒడిని బడిగా చేసి నా ఉంగా భాషకు ఊసుల వ్యాఖ్యానం రాసింది. ఒడిని బడిగా చేసి నా ఉంగా భాషకు ఊసుల వ్యాఖ్యానం రాసింది. నా బుగ్గల పుటలపై ముత్తుల బొమ్మలేసి, నా బుగ్గల పుటలపై ముత్తుల బొమ్మలేసి వాత్సల్యపు పూదాట చేసింది. నాన్న చిటుకున వేలుకు చిరుమువగా కట్టింది. అందుకే అమ్మ ప్రేమశాస్త్రాన్ని నాకు నేర్పిన తొలి గురువు. అందుకే అమ్మ ప్రేమశాస్త్రాన్ని నేర్పిన తొలి గురువు. అమ్మకు వందనం. తప్పటడుగుల్ని విప్పి చెప్పి రుజుమార్గాన్ని రుజువు చేసి గుర్రపండెక్కించుకుని నన్ను శిఖర సమానంగా ఎత్తి బతుకు బాధ్యతను బోధించిన నా నాన్న, నా బాధ్యత గల గురువు, వారికి వందనం. వేళ్ల మధ్య బలపం పెట్టి అక్షరాన్ని ప్రేమించే శ్రద్ధ మంత్రాన్ని బెత్తంతో చెప్పి నలుపులన్నీ తెల్లగా దిద్దే ధర్మ విద్య నేర్పి బతుకు వేసే ప్రశ్నలన్నిటికీ సమాధానం నీ దగ్గర ఉన్నది ఇవ్వడమే అని గొప్ప సమాధానాన్ని నేర్పిన నా గురువుకు, భవిత గెలుపు కథను నాతోటే కౌశలంగా రాయిపించిన నా అందరి గురుదేవులకు పాదాభివందనం. ఇచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదములు. నా పేరు శృతి, నేను ఫస్ట్ బీకామ్ చదువుతున్నాను. నా కవిత శీర్షిక తెలుగు తల్లికి వందనం. నా భాషే నా వెలుగు, నా శ్వాస అంతా నా భాష. అమ్మా నాన్నల అనురాగం అంతా నా భాషలో నిండిపోయింది. ప్రపంచం ఎటువైపు కదిలినా కానీ నా భాష నాతోనే ఉంటుంది. సముద్రపు అలలా నాతో ఎగసిపడేది నా భాష. నా డబ్బునైనా దోచుకోగలరు కానీ నా మాతృభాషను దోచుకోలేరు. ప్రతి అక్షరం ఒక పువ్వు, ప్రతి పదం ఒక గంధం, ప్రతి వాక్యం ఒక తీగవలే, ప్రతి పలుకు మహావృక్షం. జై తెలుగు, మా మాటే మా గర్వం, మా తెలుగు తల్లికి వందనం. థ్యాంక్ యూ. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. గురువు యొక్క ప్రత్యేకత గురించి నేను ఒక కవిత రాశాను. నేర్పిస్తుంది అమ్మ అలుదిద్దడం, నేర్పిస్తాడు నాన్న చెయ్యి పట్టి నడవడం. అమ్మా నాన్నల తర్వాత దైవం, మనకు భవిష్యత్తునిచ్చే గురువుల రూపం. గురువులోని సహనం, గురువుకున్న ఓర్పు నేర్పుల సంకలనం. మన భవిష్యత్తును అందంగా మలిచే వరం. తొలగించి అజ్ఞాన అంధకారం, వెలిగిస్తారు విజ్ఞాన దీపం. గురువులు లేకుంటే తెలియదు ఏ జ్ఞానం. పాఠాలను చెప్పడం మాత్రమే కాదు, క్రమశిక్షణ, ప్రేమ, సహనము, కరుణ వంటి గుణాలను నేర్పించడం మన గురువులకి మాత్రమే సాధ్యం. చూపిస్తారు మనకి గమ్యం, గమ్యం లేని జీవితం అవుతుంది వ్యర్థం. గురువు లేకుంటే నీ గమ్యానికి ఉండదు అర్థం. అందరికీ ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ దేవి, ఐఎమ్ ఫస్ట్ బీకామ్. నేను చదవబోయే కవిత ఏంటంటే తెలుగు భాష గొప్పతనం. తెలుగు భాష తీయదనం తెలుపుతుంది అమ్మతనం. అమ్మ చేతి వంట వలె కమ్మగా, నాన్న చూపే ప్రేమ వలె హాయిగా, ప్రతి విషయాన్ని వివరిస్తుంది చక్కగా. చదువుతుంటే తెలుగులో పద్యం, ఉంటుంది దానికి ఒక భావం, తెలుసుకుంటే దాని అర్థం. కనిపించేది జీవితం సత్యం, తెలుగులోని కావ్యం, కదిలించేది తెలుగువారి హృదయం. కవుల ఆలోచనలో మెరిసే నక్షత్రం, కవిత్వానికి సాహిత్యానికి చేస్తుంది సాయం. కలిగి ఉంటుంది లయ మాధుర్యం,
దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పదం తెలుపుతుంది తెలుగు భాష గొప్పతనం. మన మాతృభాష ముత్యాల హారం, మనసులోని మధుర స్వరం. కావున మన మాతృభాష తెలుగు సూర్యకిరణాల్లో పంచుతుంది వెలుగు. తెలుగు మాట్లాడుతూ మెలుగు, మన సంస్కృతికి నిలువు త్రగు. థ్యాంక్ యూ. వేదికను అలంకరించి ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు పావని అమరేశ్వరి. మన భాష మన ప్రాణం. కవుల పాండిత్యానికి ప్రతిరూపం తెలుగు. ఉచ్చారణలో విభిన్నమైనది తెలుగు. వినే కొద్దీ వినసంపైనది తెలుగు. వర్ణాల హారం తెలుగు. సప్తస్వరాల కలయిక తెలుగు. సంగీతానికి ఊపిరి తెలుగు. ఎందరో వీరుల మాతృభాష తెలుగు. ఆంధ్రుల స్వాభిమానం తెలుగు. పల్లె పాటల్లో మాధుర్యం తెలుగు. రామకృష్ణ హాస్యంలో చమత్కారం తెలుగు. పద్య రాగాల నిలయం తెలుగు. మహనీయులు మెచ్చిన సరళ భాష తెలుగు. తల్లి చేతి ముద్దలో కమ్మదనం తెలుగు. దేశ భాషలందు లెస్స అను భాష తెలుగు. ప్రకాశం నింపే సూర్యోదయం తెలుగు. ఎన్నో దేశాల ఆదరణ పొందినది మన తెలుగు. వైభవంగా తెలుగు ఎల్లవేళలా వెలుగు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చాలా మంచి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలందరిలో సాహిత్యపు అభిలాషని పెంపొందించడానికి ఇలాంటి కార్యకలాపాలు ఉపయోగపడతాయి. వెంకట గారి యొక్క నిర్వాహక దర్శకత్వంలో ధన్యవాదాలు సార్. మా కాలేజ్ తరఫున మీరు పురస్కారాలు అందుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. వచ్చినటువంటి అతిథులందరికీ కూడా మేనేజ్మెంట్ మంచి ప్రొవైడ్ చేశారు, స్టాఫ్ కూడాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ. జాస్తి జనార్దన్ మూర్తి గారిని సత్కరించవలసిందిగా. పేరు చదవడానికి నాకు చాలా భయం. మంచి అవకాశం కలగజేశారు. నేను ఏమి ఇచ్చినా సరే నా రుణాన్ని తీర్చుకోలేను సార్. పెద్దవారి మీద మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను సార్. మాకు మంచి అవకాశాన్ని కలగజేశారు. ధన్యవాదాలు సార్. అలాగే ఇందాక కవితలు జరిగిన పిల్లలు వర్ష గారండి, వాళ్ళకి కూడా చక్కనైనటువంటి మన జాస్తి బుల్లమ్మాయి విద్యా సంస్థల తరఫున కవిత్వం జరిగిన పిల్లలకు కూడా సత్కారం జరుగుతుంది. చూడండి, కవిత్వం ప్లేస్ లో మన పిల్లలు కూడా మంచి పురస్కారాలు తీసుకుంటున్నారు. అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. తర్వాత మన ఎవరో వీరకుమారంగా మాత్రమే ఇస్తున్నాము. ఇది ఏదైనప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుగా పెట్టుకుని ఉంచుకోండి. మంచి సర్టిఫికేట్ ఇచ్చారు, మెమెంటో ఇస్తున్నారు, ప్యాటు పెన్ను కూడా మేము ఇచ్చాం. పెద్దల ఆశీర్వచనంతో చక్కగా ముందుకి భవిష్యత్తుని పిల్లల్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు వెనకాలకు వేళ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉపకార వేతనాలు ఇచ్చి మరీ పిల్లలకి ప్రోత్సాహకాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. మనం వాళ్ళందరినీ కూడా గౌరవంగా ఉంచుకోండి, వాళ్ళతో చక్కగా మాట్లాడండి. నెక్స్ట్ అమరేష్, నేను ఒక్కనే కవిని, నేను రాసిందే కవిత్వం అనుకోవడం అనేటువంటి మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు కవికి. కట్టి వినిపించేవాడు కవి కాదు, కట్టేసి మనిషిని కూర్చోబెట్టడం కాదు కావాల్సింది. మంచి జ్ఞానాన్ని బోధించడమే కవిత్వం యొక్క పరమార్థము అని మేము తెలియజేశాం. ధన్యవాదాలు సార్, చాలా సంతోషం. రాశారు సార్, వాళ్ళు పేపర్స్ తెచ్చుకోకుండా వచ్చేసారని పైకి వేదిక మీదకి రాలేదు. వీరదేవి సార్, కవులు కొంచెం వేదిక ముందుకు వెళ్తే తర్వాత కళాశాల సిబ్బందికి అధ్యాపకేతర బృందానికి కూడా సత్కార్యాలు ఉన్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం యొక్క పరమార్థము టీచర్స్కి అంటే గురువులకి చిన్న సన్మానము. సో నేను ఆర్డర్ ప్రకారం పిలుస్తాను, ఒక్కొక్కరు వచ్చి ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. బి గంగా భవానీ మేడం, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్. పద్మావతి మేడం, ఏ పద్మావతి మేడం, సాంస్క్రిట్ డిపార్ట్మెంట్. ఏ పద్మావతి మేడం, సాంస్క్రిట్ డిపార్ట్మెంట్.
థ్యాంక్ యూ మేడం. స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. స్వాతి మేడం కంప్యూటర్స్ డిపార్ట్మెంట్. స్వాతి మేడం కంప్యూటర్స్ డిపార్ట్మెంట్. చంద్రశేఖర్ సార్ కామర్స్ డిపార్ట్మెంట్. చంద్రశేఖర్ సార్ కామర్స్ డిపార్ట్మెంట్. సార్ సౌజన్య మేడం మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. రత్న మేడం మ్యాథ్స్ డిపార్ట్మెంట్. రత్న మేడం మ్యాథ్స్ డిపార్ట్మెంట్. సతీష్ సార్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్. సతీష్ సార్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్. అశోక్ సార్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. అశోక్ సార్. సిహెచ్ఎల్వి ప్రసాద్ సార్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. సిహెచ్ఎల్వి ప్రసాద్ సార్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. ఎకనామిక్స్ సార్ ప్రసాద్ సార్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. శ్రీనివాస్ సార్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. శ్రీనివాస్ సార్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఫిజిక్స్ డిపార్ట్మెంట్. సైన్స్ డిపార్ట్మెంట్. తులసి మేడం. తులసి మేడం లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్. తులసి మేడం లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్. మహేష్ సార్ ఫిజిక్స్. తులసి మేడం వైస్ ప్రిన్సిపల్ కమ్ లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ తరఫు నుంచి సిహెచ్ వెంకట్ సార్ స్టూడెంట్స్ తరఫు నుంచి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ తెలుగు డిపార్ట్మెంట్. డాక్టర్ ఆర్ శ్రీనివాస్ తెలుగు డిపార్ట్మెంట్. తెలుగు డిపార్ట్మెంట్ డాక్టర్ ఆర్ శ్రీనివాస్. రవి సార్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
small fruit bouquet for Madam Principal Madam. BCom Computers. We request respected Ramadevi ma'am to present memorandums for academic toppers. Second, Inter CEC M. Mary Grace. Second degree PSc MB M. Harini Durga. Third degree PSc CS M. Himapriya Bhavan CA T. Devika. Third degree PSc MB P. Bhuvana. Third degree BBA J. Bhuvana. Third degree PSc CS B. Chandra. Third degree PSc CS. Claps button under encouragement ki. Third degree PS BCom CA T. Devika. Third degree PSc CA Priya. Claps kottandi. Third degree PSc MB J. Trivenika. Third degree BBA G. Vaishnavi. Third degree PSc CS We request respected Director Venkat sir to present mementos for Independence Day competition winners. D. Durga Ramkiran, second inter. Group singing S. Shruti, first BCom. K. Anjani Sai, first BCom. Room decoration. Room number G2, second CEC. Room number 10, inter first year CEC. Room number G1, inter second year MPC. Degree first year BSc CS. We requested Tulsi ma'am to give the presentation. We requested Tulsi ma'am to give the presentation. Degree first year PCom. Degree second year PSc MB. We requested Srinivas sir to present memo. Electrician D. Durga Ramkiran, second CEC. Claps kottandi. Seven stones, extra 3. K. Devi, G. Parvati, G. Roja,
Pyramid ball. B. Nagatwati, first easy. Shuttle. Y. Rakesh. B. Mahesh. Lemon and spoon. K. Vijayalakshmi, first PSC. We request respected Swati Madam to in June, July, August. త్వరగా వస్తే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళచ్చు మీరు అందరూ. Second MPC Lakshmi Prasanna. E. L. Prasanna. M. Harika. K. Akhilandeshwar. K. Bhavani Sri Lava. Stop, sir. Maninagadeep. First CEC B. Naveen Kumar, B. Balasirisha Mali. We requested respect Ratna ma'am to present gift for 100%. Naveen Kumar. Second CEC Manikanta. Satyasri Bindu. Satyasri Bindu. First BCom. Shruti. We request respected Venu ma'am to give the prize for 100% attendance. T. Satyaramya. Yes, Shruti. PSC CS. A. Vaishali. Haimarupa. N. Sanjaya. L. Rajarajeshwari. Third PSC CS. M. Priya. Tejasvi Sai. K. Sandhya. L. Poorna Yajasvi. Third PCom. A. Pavani. Now I request our administrative officer
సిహెచ్ రవి ప్రసాద్ గారు. ఫోటో మనోడు వచ్చాడు ఒకసారి చూడండి. Swarnakirti to present the gift for